హలో ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ 2024 మోడల్ పేపర్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫిజిక్స్ సంబంధించి 2024 మోడల్ పేపర్ అన్నమాట ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో అనంతపూర్ లెక్చరర్ నా ఐడి, దాంట్లో మీరు ఏమైనా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. వాటికి సంబంధించి రిప్లై ఇస్తుంటాను టైం ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా అనంతపూర్ లెక్చరర్ అయితే ఫాలో అవ్వండి. అక్కడ కూడా ఎగ్జామ్ టిప్స్ చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, ఎలా రాయాలి ఏంటి, ప్రాక్టికల్స్ గురించి కానీ ఇంకోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్కు సంబంధించి చాలా త్వరగా నేను రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట వీడియో రూపంలో. సో చూద్దాం, ఫాలో చేసి లైక్ చేయండి కంపల్సరీగా. మనం ఎవరెవరినో లైక్ చేస్తాం కానీ ఒక లెక్చరర్ని ఫాస్ట్గా మనల్ని డెవలప్ చేసే వాళ్ళని మాత్రం కొంచెం పట్టించుకోం కదా, పట్టించుకుందాం కొంచెం, ఎందుకంటే మనకి స్టడీ ఇంపార్టెంటే కదా లైఫ్లో. ఇక్కడ చూడొచ్చు మనం సెక్షన్ బికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి పోయినసారి. సెక్షన్ సికి సంబంధించి ఇలా ఉండబోతున్నాయి. సో వీటి నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్లో అయితే 30% వరకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం ఒక 10 నుంచి 15%, ఒకసారి 20% కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అవి, ఎందుకంటే మోడల్ పేపర్ ఐడియా లేకుండా వెళ్తే మాత్రం ఎగ్జామ్ ఏమీ రాయలేం. సో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, మెయిన్ వచ్చిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి మోడల్ పేపర్స్ని ఎక్కువ మనం చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఫాలో చేస్తారు కదా అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టా ఐడి. థ్యాంక్ ఫర్ వాచింగ్ 3 6 6 7.